ఇవాళ మన స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ కూర అంటేనే నోరు ఊరిపోతుంది కదా. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తొంకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మన స్టైల్లో ఇవాళ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అరకప్ శనగగింజలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఎర్రగడ్డ 3 టమాటా తీసుకొని మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా వేసి బాగా వేయించండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా వేగాక అందులోనే కొంచెం అల్లం ముక్కలు, 1/2 కప్ కంటే తక్కువ తెల్లగడ్డలు, అందులోనే కొంచెం చింతపండు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేయించండి. అది వేగేలోపు మనము వంకాయ కట్ చేసి పెట్టుకుందాం. ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కర్రను కట్టకుండా ఉండడానికి వాటర్లో వేసి పెట్టండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి అందులోనే వేయించిన శనగగింజలు, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం చిటికెడు పసుపు అందులోనే వేసుకోండి. బాగా మిక్సీ పట్టండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి. ఇదిగో ఇలా చూపించిన విధంగా వంకాయల్లో ఇలా పెట్టుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వడియం వేసి కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత పక్కన పెట్టుకున్న వంకాయ వేసి బాగా వేయించండి. బాగా కొంచెం మెత్తబడేదాకా వేయించండి. కొంచెం వేగాక వంకాయని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకోండి. నా దగ్గర బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి, అవి వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. 2-3 విజిల్స్ వచ్చాక దింపేసుకోండి. మన గుత్తొంకాయ కూర రెడీ. మీరు కూడా ఇలానే చేస్తారా? ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ విహాశ్రీ.